దేవుడు నీకు ఎట్టి కార్యాలు చేశాడు? ఆ రోజు అతనికి దేవుడు చేసిన కార్యాలను వెళ్ళి చెప్పమంటున్నాడు. నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి, మామూలు కార్యాలు కాదట, గొప్ప కార్యం చేశాను తెలియజేయమని వానితో చెప్పి నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి నీకు దేవుడు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడు చెప్పు. చాలా గొప్ప కార్యం చేశాడు నీకు. మరి ఈరోజు దేవుడు మన ఏళ్ళ చేయలేదా కార్యాలు? మనకు దేవుడు చేసినటువంటి కార్యాలు చూస్తానండి చాలా ఉన్నాయి. ప్రకృతి అంతా కార్యాలు, ఆయన చేసిన కార్యాలు. ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పిస్తున్నాడు, ఎన్నో రోగాల నుండి మనల్ని తప్పిస్తున్నాడు, ఎన్నో సమస్యల నుండి దేవుడు మనల్ని గట్టెక్కిస్తున్నాడు. అంటే ఇవన్నీ ఏమనుకున్నారు? దేవుడు చేసినటువంటి కార్యాలు. అందులో మనిషి మరణించిన తర్వాత ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తును పంపించాడంటే దీనికంటే గొప్ప కార్యం ఏది లేదండి. దేవుడు చేసినటువంటి కార్యక్రమాలలో పెద్ద కార్యక్రమం, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తును భూమి మీద పంపించి ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ, ఆయన జీవితము ద్వారా నీకు పరలోక ప్రాప్తి. మరి ఆయన మీ ఎడల చేసినటువంటి కార్యక్రమాలకు మీరు ఏం చేశారు? అది దేవుడు చూస్తాడు.